ఆదికాండం 22వ అధ్యాయంలో చిన్న మాట చదువుకుందాం. 22:2 వచనం చదువుదాం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని కుటుంబాల్లో ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని కొంగదీస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వచ్చే బాధ, కొన్నిసార్లు వచ్చే శ్రమ, కొన్నిసార్లు మన జీవితంలో కలుగుతున్న బాధ, నింద, అవమానం, కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్న సమస్యలు చూస్తే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రతి శ్రమ అయినా, బాధ అయినా, వ్యాధి అయినా, ఏదైనా దేవుడు కొన్నిసార్లు మన హృదయాల్ని పరిశీలించడానికి కొన్ని అనుమతిస్తాడట మన జీవితంలోకి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే అసలు మన హృదయం దేవునిలో స్థిరంగా ఉందా లేదా అని కూడా దేవుడు కొన్నిటిని మన జీవితంలోకి అనుభవిస్తాడట. కొన్నిటిని దేవుడు మన జీవితంలో అనుభవించడానికి ఆయన అనుమతించినప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకు అనుమతిస్తాడట? నీ హృదయంలో ఉన్నదాన్ని శోధించడానికి, ఆయన నీ హృదయాన్ని తెలుసుకోవడానికట మనల్ని శోధిస్తాడట. యోబు గ్రంథం 2:10 కనుక చూస్తే, 2వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం కనుక చూస్తే, దేవుని దూషించి అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదట. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏంటట? ఒక కష్టము, ఒక శ్రమ కలిగినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటారు. ఒక శ్రమ కలిగింది, ఒక బాధ కలిగింది, ఆ బాధను బట్టి, ఇబ్బందిని బట్టి, ఇరుకులను బట్టి మన పక్కనున్న వారు మనల్ని అనేక రకాలైన మాటల చేత మనల్ని శోధించడం మొదలు పెడతారు. ఈ శోధించినప్పుడు, బాధ కలిగినప్పుడు, అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం మాట్లాడే మాట, మనం చూసే చూపు, మనం హృదయంలో అనుకునే తలంపంతా కూడా దేవుడు చూస్తూ ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకట? మన హృదయం ఎలా ఉందా ఆ టైంలో దేవుడు చూస్తూ ఉంటాడట. కానీ యోబు గురించి చూపుతా మాట్లాడుతూ ఉన్నాడు కదా, మేలైతే అనుభవించాం, కీడు అనుభవించదా కదా అంటాడు. మనం కొన్నిసార్లు బాధపడుతుంటే, శ్రమ పడుతుంటే దుఃఖంతో మాట్లాడుతూ ఉంటాం, బాధతో మాట్లాడుతుంటాం, ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు అనేక రకాలుగా మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. ప్రభువా నీ చిత్తం అని ప్రార్థన చేస్తాం, చేతులు పైకెత్తి. నీ చిత్తం అనే ఒక మాట పక్కన పెడితే మన ఇష్టాలు ఎన్నో మన జీవితంలో, మన ప్రార్థనలో కనపడుతూ ఉంటాయి. నీ చిత్తం అని ప్రార్థన చేస్తే ఇవాళతో నీ ప్రార్థన ముగించాలట. గట్టిగా స్తోత్రం చెబుదాం. అయా నీ చిత్తమయ్యా అని కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఈ రోజుకు తగినంత వరకే నీ ప్రార్థన ఉండాలట. నీ చిత్తం కాకపోతే ఇంకా నీకున్నవన్నీ కూడా రేపు, ఎల్లుండి, సంవత్సరం తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత జరగబోయే వాటి అన్నింటినీ మనకేం కావాలో, మనం ఎలా ఉండాలో, మనం ఏమైతే కోరుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో, దేని విషయం అయితే మనం ఏడుస్తున్నామో వాటి అన్నీ కూడా మన ప్రార్థనలో కనపడతా ఉంటాయి. చివరికంటూ నీ చిత్తం ప్రభువా అంటాం. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యా, నీకు ఎలా నచ్చితే అలా చెయ్య అంటాం. కానీ ప్రార్థన విషయంలో కానీ, నువ్వు మాట్లాడే విషయంలో కానీ నీ హృదయాన్నట దేవుడు పరీక్షిస్తూ ఉంటాడట. యాకోబు రాసిన పత్రిక 1:12 కనుక చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
వాగ్దానము చేసిన కిరీటము పొందునాట. శోధన సహించువాడు ఎవడట? ధన్యుడు అని చెప్తా ఉండు. శోధన సహించువాడు, శోధనలో నిలబడినవాడు, శోధనని ఎదుర్కొనగలిగిన వాడు, శోధించబడుతున్నప్పుడు నిలబడి చూడగలిగిన వాడు ఎవరట? ధన్యుడు అంటాడు. ఎందుకంట ప్రభువు నీ కొరకు దాచి ఉంచిన కిరీటం నీకు ఇస్తాడు. కొంతమంది శోధన రాగానే శోధనలో నిలబడలేకపోతూ ఉంటాం, ఆ బాధలో నిలబడలేకపోతూ ఉంటాం, ఆ ఇబ్బందులు నిలబడలేకపోతూ ఉంటాం. చాలామంది శోధన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ప్రభువును కూడా విడిచిపెడతాం. హల్లెలూయా. ఏంటంటే శోధన కలిగినప్పుడు ఆ శోధనను బట్టి, ఆ బాధను బట్టి ప్రభువును విడిచిపెట్టిన వారిని ఎంతోమందిని మనం చూస్తాం. కానీ దేవుడు అంటాడు ఆ శోధనలో మనం నిలబడాలట. ఆ శోధనలో మనం నిలబడ్డప్పుడు, ఆ శోధనలో మనం నిలబడి బలం పొందుకున్నప్పుడట దేవుని కార్యం మన జీవితంలో జరిగింది. అసలు శోధనలోనే నిలబడకపోతే దేవుని కార్యాలు మన జీవితంలో జరగవు. శోధనలో నిలబడకపోతే దేవుడు ఏందో మనకి తెలియదు. శోధనలో నిలబడకపోతే దేవుని మనసు ఏందో నీకు అర్థం కాదు. శోధనలో నిలబడకపోతే దేవుడు ఏం చేయాలనుకుంటో అది చేయలేదు నీ జీవితంలో. ఒక శోధన జీవితంలో అనేకమైన మలుపులు తెస్తుంది. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఒక శోధన జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో మార్గాలు తిప్పుతూ ఉంటుంది. ఒక శోధన మన జీవితాన్ని కూడా మార్చేస్తూ ఉంటుంది. మన కన్నీళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తుంది. అందుకే చెప్తారు కదా, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. చాలామంది శోధనలో నిలబడలేకపోతున్నారు అని చెప్పానంటాడు. శోధనలోట నిలబడాలి. ఎవ్వరు కానీ శోధనలో నిలబడాలి. అబ్రహాముకు ఒక మాట ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? నీకొక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొని నేను చూపించే పర్వతాలలో ఒక పర్వతం దగ్గరికి తీసుకుని రా నీ కుమారుని అన్నాడు. ఒక శోధన వచ్చింది. ఈ శోధనలో నిలబడే రీతిగా తను ప్రయాణమై ఇద్దరు పని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు శోధన ఏంటి? కొడుకుని చంపుకోవడం శోధన. ఒక్కడై ఉన్న కొడుకుని, నీ కొడుకుని నువ్వే చంపు అనేది శోధన. ఈ శోధనలో నిలబడాలంటే అది భయంకరమైన బాధ అయినప్పటికీ, శోధన అయినప్పటికీ దేవుణ్ణి మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడట. ఇంకో మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మరియు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునుము. హల్లెలూయా. ఏంటట? మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేవోదో అని నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనసు నిమిత్తము అరణ్యంలో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో అంటాడు. ఇప్పుడు బాగా శ్రమ రానప్పుడు, శోధన కానప్పుడు మన హృదయం అర్థం కాదు. ఏదైనా బాధ కలిగిన ఎదుటివాడి మనసు ఎప్పుడు అర్థమైందట? ఏదైనా బాధకరమైన పరిస్థితుల్లో ఒకటి దగ్గరికి వెళ్ళి సహాయం అర్జించినప్పుడు మనకి అప్పుడు అర్థమైంది. ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళ మనసు ఏందో అర్థమైంది. బాగా ఏదైనా పరిస్థితుల వల్ల ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ మనసు ఏందో మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఒక సమస్యను బట్టి, ఒక బాధను బట్టి ఎదుటి వాళ్ళ మనసు ఏందో మనకు అర్థమైంది. మనం కూలిపోయినప్పుడు, కుంగిపోయినప్పుడు ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి చేయి చాచినప్పుడు వాడు అనే మాట అనేక సార్లు మంచిగా ఉన్నప్పుడు చాలామంది అలా ఇలా అని చెప్తారు. ఒక్కసారి కింద పడిపోయిన తర్వాత ఎదుటివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందట? వాడి మనసు ఏందో మనకి అర్థమైందట. వాడు సహాయం చేస్తాడా చేయడని అర్థమైందట. ఆ బాధలో మనల్ని ఓదారుస్తాడా లేదని అర్థమైందట. ఏదైనా శ్రమ కలిగినప్పుడే మన వాళ్ళు ఎవడు మనతో ఉండో కూడా తెలుస్తుంది. హల్లెలూయా. ఏదైనా బాధ కలిగినప్పుడు కూడా మనవారు ఎవరో తెలుస్తూ ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఎందుకట? దేవుడు కూడా చెప్తా ఉండు కదా, నీ హృదయంలో ఉన్నదాన్ని శోధిస్తాడట. కొన్నిసార్లు మన హృదయాన్ని శోధిస్తాడు, కొన్నిసార్లు మన హృదయాన్ని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పి దేవుడు కొంత కఠినమైన పరీక్ష నీకు పెడతాడు.
ఇజ్రాయేల్ ప్రజలకు పెట్టాడట. 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడట. ఎందుకంట వారి హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి, వారి హృదయం ఎలాగ మాట్లాడుతుందో తెలుసుకోవడానికి, వారి హృదయం అనేక సార్లు ఏ రీతిగా మార్పు చెందుతుందో తెలుసుకోవడానికట. ఎన్నిసార్లు చెప్పాడట? 40 సంవత్సరములు నీవు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకో. ఎందుకు నడిపిస్తుందట? ఈ శ్రమ ఎందుకు వచ్చిందట? ఆ శ్రమలో నువ్వు ఎలా మాట్లాడతావో. ఈ బాధ ఎందుకు కలిగిందంట? ఈ బాధలో నువ్వు ఎలా మాట్లాడతావో. ఈ బలహీనత ఎందుకు కలిగిందట? ఈ బలహీనతలో నీ మనసు ఎలా మాట్లాడతావో. కొంతమంది వచ్చి మాట్లాడినప్పుడు అంటూ ఉంటాం, వాళ్ళతో పాటు మనం సహకరించి మాట్లాడుతూ ఉంటాం. ఒక బాధ కలగని, శ్రమ కలగని, ఇబ్బంది కలగని, ఒక ఇరుకైన మార్గంలో మనం ప్రయాణించని ఆ ఒత్తిడికి మనం అనేకసార్లు అనేక మాట అంటూ ఉంటాం. కొన్నిసార్లు బాగుంటామని నడిపించబడిన తర్వాత ఆ దాంట్లో ఏదైనా ఒక నష్టం జరగని, ఏదైనా జరిగినప్పుడు అంటూ ఉంటాం, నువ్వు చేయబట్టే ఇదంతా జరిగింది అంటాం. అదే మేలు జరిగితే అలా అనలేము. అనేకసార్లు ఏదైనా కీడు జరిగితే అంటాం, నువ్వు చేయబట్టే ఇదంతా జరిగిందంటాం. ఎందుకంట వాడి హృదయం అప్పుడు అర్థమైంది. వారి హృదయం అలా అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకు అర్థమైపోయిందట? వాడి హృదయంలో ఒక శోధన కలిగినప్పుడు మనసు ఏందో అర్థమైపోయింది. ఒక బాధ కలిగినప్పుడు వాడి మనసు ఏందో అర్థమైపోయింది. అందుకే చెప్తా ఉండు కదా, నీవు ఆయన ఆజ్ఞను గైకొనుదువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనసు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు దేవుడు తిప్పాడు. బాధ కలగగానే నేను చేస్తాం, బాధ కలగగానే, ఇబ్బంది కలగగానే, ఇరుకు కలగగానే దేవుళ్ళు ఆ రీతిగా ఉంటాం. కానీ మన హృదయాన్ని అట్ట దేవుడు పరిశీలిస్తున్నట్టు కొన్నిసార్లు ఒక శ్రమ వచ్చిందా పరిశీలిస్తుండేమనుకోవాలట. మనం దేవుడు పరిశీలిస్తున్నాడు. ఈ టైంలో నా మూమెంట్ ఎలాగుంటుంది, ఈ టైంలో నేను ఎలా మాట్లాడతా, ఈ టైంలో ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషితో నీ ఎంత విశ్వాసంగా నేను మాట్లాడుతున్నా, ఈ బాధలో ఒక మనిషితో నేను ఎలాగ మాట్లాడుతున్నా, ఈ రోగంతో ఉన్నప్పుడు ఒక మనిషితో నేను ఎలాగ మాట్లాడుతూ ఉన్నా, ఈ నష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషితో నేను ఎలాగ మాట్లాడుతున్నా. దేవుడు అది పరీక్షిస్తాడట. నీ హృదయంలో ఉన్నది తెలుసుకునేటకు నిన్ను అణుచుతాడట, నిన్ను నలగొడతాడట. హల్లెలూయా. అవునా కాదు? ఎందుకంటే ఈ నలగొట్టుడు, ఈ ఇబ్బంది పెట్టుడు, సంతకు పోయి గుడ్డును కొనుక్కుంటేనే 100 పరీక్షలు పెడతాం. దానికి అది బాగుందా, ఇది బాగుందా, మంచిగా ఉంటుందా లేదా, అరకపోద్దా పోదా, దాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత ఇబ్బంది పడతామా, అక్కడ ఒకసారి తాగదోలుకున్న తర్వాత తీసుకొస్తాం. బర్రెను కొనాలంటేనే లోట పట్టుకొని మన ముందు పాలు తీయమంటాం. పాలు తీసిన తర్వాతనే బర్రెని పట్టుకొని వస్తాం. మళ్ళీ తీసుకొచ్చుకున్న తర్వాత 1-2 రోజుల తర్వాత బర్రె పాలు ఇవ్వకపోతే నీ బర్రెని నీకే ఇస్తా అంటాం. వాడి అడ్రస్ రాసుకుని వస్తాం. నువ్వు చెప్పినట్టు 2 లీటర్లు ఇస్తేనే బర్రె మా దగ్గర ఉంటుంది. 1 లీటర్ తేమైదట బర్రె మళ్ళా నీ ఇంటికి తోలుతూ ఉంటుంది. ఎందుకంట వాడు నువ్వు బర్రెను కొనుక్కుంటున్నావు, నువ్వు ఎద్దును కొనుక్కుంటున్నావు కాబట్టి ఏ పని నిమిత్తం అయితే దాన్ని కొనుక్కున్నావో దాని పని నిమిత్తం అది కరెక్ట్గా లేకపోతే ఏం చేస్తాడట, తీసుకుపోయి మళ్ళీ ఆడికి అప్పగిస్తాం. మరి దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనల్ని తీసుకున్నాడు. హల్లెలూయా. మనల్ని ప్రేమించి తన రాజ్య వారసులుగా మరణం అయిపోయిన తర్వాత మట్టి అయిపోయే ఈ దేహాన్ని మహిమలోనికి మార్చడానికట దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి ఆయన రాజ్యంలో నువ్వు ఎలా ఉండవో కొన్ని పరీక్షలు, కొన్ని రకాలైన టెస్టులు మనకు పెడతాడు. కొన్ని రకాలైన పరీక్షలు పెడతాడు, కొన్ని రకాలైన టెస్టులు పెడతాడు, కొన్ని రకాలైన ఇబ్బందుల్లో నుంచి నువ్వు బయలుదేరుతావు. ఒక కలెక్టర్ అయ్యాడు ఒక వ్యక్తి, మొత్తగానే కలెక్టర్ అయిపోడు. హల్లెలూయా. మొత్తగానే కలెక్టర్ అయిపోతాడా? వాడు గవర్నమెంట్ వాడు పెట్టిన చదువు చదవాలా, గవర్నమెంట్ పెట్టినప్పుడు పరీక్ష రాయాలా, గవర్నమెంట్ పెట్టినప్పుడు ఏ పరీక్ష అవుతుందో, ఏ టెస్ట్ అవుతుందో ఆ టెస్ట్లో పాస్ కావాలా, వెళ్ళాలా, రాయాలా. ఆ తర్వాత వాడిని తీసుకోవడానికి అవకాశం ఉండదు. అప్పుడు ప్రభుత్వం అంతా ప్రకటిస్తుంది ఈయన కలెక్టర్ అయిపోయాడు. ఎట్లా కలెక్టర్ అయ్యాడు? ఈయన మేము పెట్టిన మార్కులలో, పరీక్షలలో అన్నిట్లో ఈయన పాస్ అయ్యాడు. ఈయన అన్ని గెలిచాడు కాబట్టి ఈయన ఏమయ్యాడు? ఒక జిల్లా మొత్తానికి ఒక నాయకుడు అయ్యాడు అని చెప్పాడు. చిన్న ఉద్యోగమే కానీ పెద్ద ఉద్యోగమే కానీ ఒక బాధ్యత అప్పగించాలంటే ఏందట, కొన్ని రకాలుగా టెస్టులు పెట్టి ఆ గవర్నమెంట్ వాడు కూడా తీసుకుంటాడు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఇన్ని పరీక్షలు రాసిన తర్వాత తీసుకుంటే, ఇన్ని టెస్టులు చేసిన తర్వాత తీసుకుంటే, ఇన్ని రకాలైన నిబంధనల తర్వాత మనిషిని తీసుకుంటే, ఈయన అంటున్నాడు కదా, 40 సంవత్సరాలు నీ హృదయంలో ఉన్నదాన్ని శోధించుటకు, నీ హృదయంలో ఉన్న దానిని తెలుసుకున్నటకు, నీ హృదయాన్ని నేను పరిశీలించి తెలుసుకున్నటకు
కొన్నిసార్లు నీకు బాధ కలుగుతూ ఉందట, కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతూ ఉందట, కొన్నిసార్లు ఇరుగైన మార్గాల మధ్య నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావట, కొన్నిసార్లు అనేక రకాలైన శ్రమల గుండా నువ్వు ప్రయాణిస్తున్నావట. ఎందుకు ప్రయాణిస్తున్నావు? ఆయన నిన్ను పరిశీలిస్తూ ఉండు, ఆయన నిన్ను పరిశీలిస్తూ ఉండు, ఆయన నిన్ను పరిశోధిస్తూ ఉండు, ఆయన నిన్ను పదే పదే నీ హృదయం ఎలా ఉందో అని చూస్తూ ఉండట. ఎందుకంటే మనకు అప్పగించే బాధ్యత మామూలైన బాధ్యత కాదు. మనం పొందబోయే లోకం మామూలైన లోకం కాదు. ఏడుపు ఉండదట, బాధ ఉండదట, దిగులు ఉండదట, శరీరానికి రోగం ఉండదట. అటువంటి గొప్ప ఆ పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టాల్సిన మనల్ని ఓరనే తీసిపోయి అలా ఏత్తడా. కొన్నిసార్లు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, కొన్నిసార్లు నిన్ను నలగొడతాడు, కొన్నిసార్లు సరిచేస్తాడు, కొన్నిసార్లు నిన్ను గద్దిస్తాడు, కొన్నిసార్లు నీకు బాధ కలిగిస్తాడు, కొన్నిసార్లు నిన్ను ఆశిస్తాడు. అసలు నీ మనసు ఎలా ఉందో తెలుసుకోవాలని ఆయన పదే పదే ప్రయాసపడుతూ ఉండట. నీ మనసు ఎలాగుందో తెలుసుకోవడానికంట ఆయన అనేక సార్లు నిన్ను అలాగా చూస్తూ ఉండట.